హాయ్ హలో నమస్తే. ఈరోజు ఒక సింపుల్ మేకప్ చేసుకోబోతున్నానండి. ఫేస్ అయితే వాష్ చేసుకుని జస్ట్ టవల్తో తుడుచుకున్నాను. ఫస్ట్ నేను లారియల్ ఫేస్ క్రీమ్ అప్లై చేస్తున్నానండి. నాది చాలా సెన్సిటివ్ స్కిన్, సో నాకు ఈ కొన్ని క్రీమ్సే పడుతున్నాయండి. సో అవే యూస్ చేస్తున్నాను సెలెక్టివ్గా. సో ఈ లారియల్ క్రీమ్ని జస్ట్ ఫేస్ మీద అంతా డాట్స్ లాగా పెట్టుకొని ఫేస్ మీద బాగా అప్లై చేస్తున్నాను, అండ్ నెక్ మీద కూడా. సో తెలిసిందే, మనం ఏదైనా ఫేస్కి ఏ క్రీమ్ అయితే అప్లై చేస్తే అది నెక్కి కూడా అప్లై చేయాలండి. అది కొంచెం మనకి డ్రై అనిపించిన తర్వాత నెక్స్ట్ మనం కాంపాక్ట్ యూజ్ చేస్తానండి. నేను లాక్మే కాంపాక్ట్. సమ్మర్ కాబట్టి ఎంత తక్కువ మనం మేకప్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే అంత మంచిది. ఇఫ్ నాట్ స్వెట్తో పాటు మనకు మేకప్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో నేను ఇక్కడ మస్కారా అప్లై చేస్తున్నానండి. ఇది జస్ట్ సింపుల్ లైటెక్స్ది. అండ్ నెక్స్ట్ నేను మిస్ క్లేర్ లిప్స్టిక్ లిప్ గ్లాస్ అవి రెండు అప్లై చేస్తున్నానండి. ఇది ఒక లైట్ పింక్ షేడ్. బట్ లిప్ గ్లాస్ అయితే మాత్రం లాంగ్ లాస్టింగ్ ఉందండి. లాంగ్ స్టే, అట్లీస్ట్ ఒక 7-8 అవర్స్ ఉంది. షైన్ కూడా చాలా బాగుంది. ఇది ఒక బేసిక్ ప్రోడక్ట్ యాక్చువల్లీ. మిస్ క్లేర్ నైకాలో తీసుకున్నాను. లిప్ గ్లాస్ అప్లై చేస్తున్నప్పుడు నెక్స్ట్ నేను ఐబ్రోస్ షేప్ చేయించుకున్నానండి. సో థ్రెడ్డింగ్ చేయించాను అండ్ ఐబ్రో పెన్సిల్తో డ్రా చేస్తున్నాను. ఓకే, అంతే అండి, సింపుల్ మేకప్. నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. అండ్ ఇవి ఇప్పుడు నేను నా డ్రెస్ చేంజ్ చేసుకున్నాక పెట్టుకోబోయే ఇయర్ రింగ్స్. సో ఫైనలీ డ్రెస్ చేంజ్ అయిపోయిందండి. ఒక గ్రీన్ కలర్ ఫ్లోరల్ ఫ్రాక్. ఇది ఫ్యాబ్రిక్ వచ్చి అమెరికన్ క్రేప్ అండి. ఇది క్యాజువల్ అవుటింగ్స్కి అది వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి సమ్మర్లో కొంచెం ఫ్రీగా లూజ్గా మనకి ఫ్రీ గాలి బాగా ఆడేవైతే చాలా బాగుంటుంది కదా. అండ్ దీనికి బెల్ స్లీవ్స్ వచ్చిందండి. అండ్ ఫ్రంట్ వచ్చి వీ నెక్ వచ్చింది. బ్యాక్ అయితే హై నెక్. అండ్ నీ కన్నా కొంచెం కిందకు వచ్చిందండి ఇది లెంత్. మేబీ ఇది లెంత్ వచ్చి 48 అలా ఉంటుంది అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ మేమైతే ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి రెడీ అయ్యాము. ఇక్కడ విజయవాడలో ఎగ్జిబిషన్ ఉంది. అండ్ కొంచెం అది సింపుల్గా ఉంది కదా ఫ్రాక్. సో కొంచెం స్టైల్ కోసం, ఆ స్టైలింగ్ కోసం ఒక బెల్ట్ పెట్టుకుంటున్నాను. ఒక బ్రౌన్ కలర్, యాక్చువల్లీ ట్యాన్ కలర్ అంటారు, ట్యాన్ కలర్ బెల్ట్. సో ఇప్పుడు ఇంకా ఫ్రాక్ బాగా ఎన్హాన్స్ అవుతుంది బెల్ట్ పెట్టుకుంటే, ఆ ఫ్రాక్ యొక్క లుక్. అండ్ ఈ ఫ్రాక్కి పాకెట్ కూడా ఉందండి. అండ్ మ్యాచింగ్ మాస్క్ కూడా ఉంది. లెట్స్ గో. ఇదిగోండి, మనం వచ్చేసాము విజయవాడ ఎగ్జిబిషన్కి.
పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అండి, ఎంజీ రోడ్లో. సో ఎంటర్ అవగానే ఫస్ట్ లెఫ్ట్లో అండి, ఫస్ట్ షాప్ ఇది. ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మొత్తం ఎగ్జిబిషన్లో ఫ్యాన్సీ ఐటమ్స్, మన లేడీస్కి కావాల్సినవి మ్యాక్సిమం అన్నీ ఈ షాప్లోనే ఉన్నాయండి. ఇక్కడ చూసారు కదా, 5 రూపీస్ నుంచి స్టార్టింగ్ హెయిర్ బ్యాండ్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్. అండ్ కిడ్స్కి కూడా హెడ్ బ్యాండ్స్ కానీ చూసారు కదా, ప్యూర్ బ్లాక్ చిన్న చిన్న క్లిప్స్, క్లచెస్, ఈవెన్ కిడ్స్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ అండ్ టిక్ టాక్స్, ఈవెన్ గాజులు లాంటి డిఫరెంట్ కలర్స్, ఈవెన్ నెయిల్ పాలిషెస్, వాట్ నాట్. ఒక్కటి కాదండి, మొత్తం గర్ల్స్కి కానీ పిల్లలకి కానీ కావాల్సినవన్నీ ఈ షాప్లో అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, శారీ ప్రింట్స్ అయితే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. ఇది చూసారు కదా, ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఆ డిజైన్ శారీ ప్రింట్స్ మీద. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెయిర్ క్లిప్స్, ఈవెన్ చిన్నపిల్లలవి క్లిప్స్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇది చూసారు కదా, భలే ఉంది, చిన్న పింక్ కలర్, దాని మీద క్రౌన్ ఉంది, ప్రిన్సెస్ క్రౌన్. క్రోకడైల్ క్లిప్ అండి కిందన, చాలా బాగుంది. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ హెడ్ బ్యాండ్స్, హ్యాంగింగ్స్ ఉన్న డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బ్యాండ్స్. పిల్లలకి అయితే చెప్పక్కర్లేదండి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఈ షాప్లో అయితే. చాలా పెద్ద షాప్ కూడా అండి, జస్ట్ ఎంటర్ అవగానే లెఫ్ట్లో ఉంది. సో అదిగా నేను వీడియో తీస్తుంటే ఓనర్ వచ్చి చెప్తున్నారు, థర్స్డే నుంచి ఇంకా కొత్త స్టాక్ వస్తుంది, ఇంకా చాలా బాగుంటాయి అని. ఇది ఆక్సిడైజ్డ్ నెక్ పీసెస్ అండి. ఇవి అరౌండ్ 120 to 150 అలా ఉన్నాయి. కొన్ని అయితే 200 అబవ్ కూడా ఉన్నాయి కాస్ట్. ఇంకా కిడ్స్ మాస్క్స్ ఉన్నాయి అండ్ కిడ్స్ ఫింగర్ రింగ్స్ అండ్ క్లిప్స్. బనానా క్లిప్స్ అండ్ బ్రేస్లెట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రేస్లెట్స్. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ 30 రూపీస్ అంట. బనానా క్లిప్స్, క్లచెస్ అండ్ ఈ ఫ్రంట్లో ఉన్నాయి కదా, అవన్నీ శారీ క్లిప్స్ అంటండి. చాలా వెరైటీస్ ఉన్నాయి శారీ క్లిప్స్ కూడా. అండ్ బ్యాంగిల్స్ విత్ హ్యాంగింగ్స్, ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ విత్ హ్యాంగింగ్ 60 రూపీస్ అండి. ఇయర్ రింగ్స్లో కూడా ఆల్మోస్ట్ 50 రూపీస్ నుంచి అనుకుంటానండి. జుమ్కాస్ అయితే చాలా బాగున్నాయి, మీనాకారి వర్క్ వచ్చిన జుమ్కీస్. అండ్ 160 రూపీస్ అంటే ఇవి 140, 160. స్టార్టింగ్ వచ్చి నాకు తెలిసి 40 రూపీస్, 20 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్. మ్యాచింగ్స్ అయితే సూపర్ అండి. బిగ్ ఇయర్ రింగ్స్ అండ్ బిగ్ జుమ్కీస్, ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అండ్ రోజ్ గోల్డ్ షేడ్లో ఉన్న క్లిప్స్, హెయిర్ క్లిప్స్ చాలా బాగున్నాయి. మ్యాచింగ్స్ కానీ ఈవెన్ ఫంక్షన్స్కి కానీ చాలా బాగుంటాయి. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి యాక్చువల్గా ఈ షాప్లో. ఇవి నార్మల్ మెటల్ బ్యాంగిల్స్, ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెక్ పీసెస్ విత్ ఆక్సిడైజ్డ్ పెండెంట్స్. ఇవన్నీ ఆక్సిడైజ్డ్ జుమ్కీస్. చూసారు కదా, చాలా పెద్ద పెద్ద జుమ్కీస్ కూడా ఉన్నాయి. ఇవి అరౌండ్ 50 రూపీస్, 60 రూపీస్ అలా ఉన్నాయండి. చాలా పెద్ద కలెక్షన్ ఉందండి వీళ్ళ షాప్లో మాత్రం.
చిన్న చిన్న ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అన్నీ ఇవి వచ్చి సెంటర్ క్లిప్స్ అండి. ఇవి అరౌండ్ 60-70 రూపీస్ అలా ఉన్నాయి. ఇవన్నీ కొన్ని ఇయర్ రింగ్స్ అయితే వెస్ట్రన్ వేర్కి కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ శారీ క్లిప్స్ అండి. చెప్పాను కదా, శారీ క్లిప్స్ అయితే డిఫరెంట్ వెరైటీస్ అండ్ చాలా ఐ క్యాచీ కలర్స్లో ఉన్నాయి. పిల్లల హెడ్ బ్యాండ్స్ అయితే ఒక హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. అండ్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అండ్ సెంటర్ క్లిప్స్ 40 రూపీస్ అంట. డైలీ వేర్ యూస్ చేయడానికి సెంటర్ క్లిప్స్. హ్యూజ్ కలెక్షన్ అండి వీళ్ళ దగ్గర మాత్రం. హెయిర్ క్లిప్స్ కానీ, శారీ క్లిప్స్ కానీ, శారీ పిన్స్ అండ్ ఇవి వచ్చి ఆక్సిడైజ్డ్ నెక్ పీసెస్. చూసారు కదా, హెడ్ బ్యాండ్స్, సన్ఫ్లవర్ హెయిర్ బ్యాండ్స్ అండ్ స్మాల్ సైజ్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. అండ్ ఇంకా ఎంటర్ అయ్యాక డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయండి. అండ్ ఇది వచ్చి ఫుడ్ కోర్ట్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు డెఫినెట్గా అక్కడ అన్ని వెరైటీస్ ట్రై చేయొచ్చండి. అండ్ ఫుడ్ కోర్ట్ నుంచి వచ్చి లుక్ ఇలా ఉంది. ఇంకొక 2 లైన్స్ ఉన్నాయి ఇంకా వెళ్ళి చూడడానికి. ఇంకా చాలా స్టాల్స్ ఓపెన్ చేయలేదండి, ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా. అండ్ ఇవైతే లాంగ్ ఫ్రాక్స్ అండి, లాంగ్ బెనారసీ ఫ్రాక్స్. చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే సూపర్ ఉంది. వాళ్ళ దగ్గర హ్యూజ్ కలెక్షన్ ఉంది. మీకు శాంపుల్కి చూపిస్తాను. ఇవి లాంగ్ ఫ్రాక్స్ అండి, మేబీ మీడియం సైజ్ నుంచి అవైలబుల్ అనుకుంటాను. అండ్ వీటి కాస్ట్ వచ్చి 1500 అండి. ఎనీ ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్ కాస్ట్ 1500. బెనారసీ ఫ్రాక్స్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది రమా గ్రీన్ అండ్ పింక్ అండి, పింక్ కాంబినేషన్లో లాంగ్ ఫ్రాక్. అండ్ ఇంకా చాలా కలంకారీ శారీస్, కాటన్ శారీస్ అవి కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయండి వీళ్ళ కలెక్షన్. యాక్చువల్లీ వీళ్ళదైతే షాప్ విజయవాడలో ఉందంట, కానీ సో అక్కడైతే ఈ ప్రైసెస్కి రావు. జస్ట్ ప్రమోషన్ కోసమే మేము ఎగ్జిబిషన్లో పెట్టాము, అందుకే ఈ ప్రైసెస్కి ఇస్తున్నాము అని చెప్పారండి షాప్ ఓనర్ ఎవరైతే వాళ్ళు. ఇంకా చిన్నపిల్లల ఫ్రాక్స్ కూడా ఉన్నాయండి. ఎవరైనా మ్యాచింగ్ కావాలనుకుంటే మదర్ అండ్ డాటర్ అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటాయి. సేమ్ మోడల్, ఈవెన్ సేమ్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చిందండి. ఒక 1 year నుంచి 5 years లోపు వాళ్ళకైతే ఆ ఫ్రాక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చి అన్ని లాంగ్ టాప్స్ అండి, లాంగ్ టాప్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్, కుర్తీ మోడల్ అండ్ లాంగ్ ఫ్రాక్ మోడల్. ఇది ఖాదీ కాటన్ షర్టింగ్స్. సమ్మర్ కదని ఎవరికైనా కాటన్లో కావాలనుకున్న షర్ట్ పీసెస్ అవి ఉన్నాయి. ఈ స్టోర్ మొత్తం కలంకారీ మోడల్ ఫ్రాక్స్, చిన్నపిల్లల ఫ్రాక్స్, టాప్స్, పెద్దవాళ్ళ ఫ్రాక్స్ అవి ఉన్నాయండి. హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగుంది, చాలా వెరైటీస్ ఉన్నాయండి. చిన్న స్మాల్ పౌచెస్, పర్సెస్ దగ్గర నుంచి బిగ్ సైజ్ హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ ఆ రోజు చాలా రష్ ఉందండి,
అందుకని అసలు కొన్ని స్టాల్స్లో అసలు వీడియో తీయలేకపోయాము. డిఫరెంట్ కలర్స్ అవి చాలా బాగున్నాయండి. అండ్ నెక్స్ట్ షాప్ వచ్చి ఇలాగా కుర్తీస్ అవి ఉన్నాయండి. స్ట్రైట్ ఫిట్ అనార్కలి మోడల్, కాటన్ నైటీస్ 150, 200 ఆ రేంజ్లో ఉన్నాయండి. అండ్ ప్లాజో ప్యాంట్స్, కాటన్ ప్యాంట్స్ అవి అంతే 150 నుంచి 250 ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ కిడ్స్కి వచ్చి చాలా ఎంటర్టైన్మెంట్ అండి, చాలా రైడ్స్ ఉన్నాయి. అండ్ జైంట్ వీల్స్ అయితే ఒక 3 ఉన్నాయండి. కప్స్ అండ్ సాసర్స్, ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయండి. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, బట్ మేక్ ష్యూర్ వాళ్ళు మాస్క్ పెట్టి తీసుకువెళ్తేనే బెస్ట్ అండి. అండ్ లేజర్ షో అండ్ హర్రర్ హౌస్ అండ్ మార్వెల్ హౌస్ ఇలా చాలా ఉన్నాయి. మిర్రర్ హౌస్. కిడ్స్కి టాయ్స్ స్టాల్స్ అయితే ఒక 3 or 4 ఉన్నాయండి. అండ్ ఇంకొక ఇయర్ రింగ్స్ అండ్ ఫ్యాన్సీ స్టాల్. జుమ్కీస్ అయితే చాలా మంచి కలెక్షన్ ఉందండి. వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా మాస్క్ పెట్టుకోండి అండ్ శానిటైజర్ కూడా యూస్ చేయండి. బికాజ్ చాలామంది వస్తారు అండ్ చాలామంది అన్ని ఐటమ్స్ని టచ్ చేస్తూ ఉంటారు. సో మన జాగ్రత్తలో మనం ఉండటం బెటర్. ఇక్కడ కూడా ఆల్ కైండ్స్ ఆఫ్ క్లిప్స్ అవి ఉన్నాయి. బట్ నేను మ్యాక్సిమం షాపింగ్ అనేది ఫస్ట్ స్టాల్లోనే చేసేసాను. అరౌండ్ 600 అలాగా ఏవో క్లిప్స్కి వాటికి పెట్టి కొనేసాను. సో ఇంక వేరే చోట ఎక్కడ పెద్దగా ఏం తీసుకోలేదు. ఇక్కడ చూసారు చిన్న చిన్న స్టడ్స్ అండ్ ఇయర్ రింగ్స్ లాంటివి జస్ట్ 20 రూపీస్. నెక్ పీసెస్, నెక్ ఐటమ్స్ అరౌండ్ 60 రూపీస్. స్టడ్స్, స్టోన్స్. దట్స్ ఇట్ అండి. మీరు కూడా వెళ్ళండి ఎగ్జిబిషన్కి, చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారు, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.